హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో రెగ్యులర్గా అయితే మన కొత్త ఇంటి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వచ్చేస్తున్నాయి అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చినట్టయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. కన్స్ట్రక్షన్కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. సో మీరు కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే మీకు ఈ వ్లాగ్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి. సో మీ కొత్త ఇల్లు కట్టుకోవడంలో ఏదైనా మిస్టేక్స్ జరిగినా కొన్ని వీడియోస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి కదా, అలాంటి వీడియోసే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో కబోర్డ్ వర్క్ అయితే జరుగుతుంది కదా, ఈరోజు అయితే టీవీ యూనిట్ అండి. సో టీవీ యూనిట్ ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా చూపించిపోతున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకు కబోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా రోజులైంది. బెడ్రూమ్స్, కిచెన్ అన్నీ జరిగాయి. అలానే ఇక్కడ హాల్ కూడా కంప్లీట్ అయిపోతుందన్నమాట. టీవీ యూనిట్ వచ్చేసి మేము ఏం చేసామంటే కింద డ్రాస్ ఇచ్చారు, అలానే సైడ్కి 3 చిన్న చిన్న షెల్ఫ్ లాగా ఇచ్చారు కదండి. అందులో వచ్చేసి నేను రామ్ మందిరు, కేదార్నాథ్, బద్రీనాథ్ చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండి. ఆల్రెడీ నేను రామ్ మందిర్ తీసుకున్నాను. మన ఛానల్లోనే ఒక చిన్న వీడియో అయితే పెట్టానన్నమాట. రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజున చిన్న వీడియో అనేది పెట్టాను. సో ఆ రామ్ మందిర్ని నేను ఒక బాక్స్లో పెడదాం అనుకుంటున్నాను. అలానే నాకు కేదార్నాథ్, బద్రీనాథ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. సో స్పెషల్గా టీవీ యూనిట్లో అవి కనిపిస్తే బాగుంటుందని అవి పెట్టించాను. అండ్ దాంట్లో వచ్చేసి కంప్లీట్ లైటింగ్స్ అనేవి మనకు వస్తున్నాయి అన్నమాట. అలానే రోప్ లైట్ కోసమని మిడిల్లో కటింగ్ అనేది ఇచ్చారు టీవీ యూనిట్ బ్యాక్ సైడ్. ఫస్ట్ అయితే ఈ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, టీవీ యూనిట్కి అటాచ్ అయి ఉందన్నమాట. సో నాకు రోప్ లైట్ పెట్టమని చెప్పాను. ఈ మధ్యకాలంలో అందరూ బ్యాక్ సైడ్ అలా రోప్ లైట్ పెట్టడం చూశారు, చాలా బాగా అనిపించింది అనమాట. సో నాకు ఖచ్చితంగా రోప్ లైట్ పెట్టండి అంటే దాని బ్యాక్ సైడ్ ఏం చేశారంటే మళ్ళీ ఆ ఫ్రేమ్కి కొన్ని అటాచ్ చేసి ఆ ఫ్రేమ్ అనేది ముందుకు జరిపారు. అండ్ బాక్సెస్ నుండి కొంచెం కటింగ్ అనేది వచ్చిందనమాట. సో అలా ఉండడం వల్ల మనకు ఫ్రేమ్ అంతా కూడా మనకు రోప్ లైట్ అనేది కనిపిస్తుంది. అండ్ పైన కూడా వచ్చేసి ఇదేంటి లైటింగ్స్ అనేవి వచ్చాయి. సో ఇలా లైటింగ్ పాయింట్స్ అయితే మనం ముందే చెప్పేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కటింగ్స్ అనేవి పెట్టుకుంటారు. వైరింగ్ కూడా కంప్లీట్గా లోపటి నుండే వెళ్ళిపోతుంది. మా కిచెన్లో నేను మిస్ అయిపోయాను అనమాట లైటింగ్ చెప్పడము. సో ఇక్కడైతే టీవీ యూనిట్కి అయితే లైటింగ్ ముందే చెప్పేయడం వల్ల ఎక్కడెక్కడ లైట్స్ కావాలో అంతా వచ్చేసినాయి. అండ్ ఆ వైరింగ్ కూడా అస్సలు కనిపించడం లేదు. సో మీరు ముఖ్యంగా అయితే గుర్తుపెట్టుకోండి, కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు లైటింగ్ ఇవ్వాలనుకున్నట్టయితే ఎక్కడైతే లైటింగ్స్ కావాలో ముందే చెప్పేసినట్టయితే వాళ్ళు లోపటి నుండి వైరింగ్ అనేది చేస్తారు. ఇంకా నేను కిచెన్లో ఎలక్ట్రీషియన్ని ఏదైనా కనపడకుండా ఐడియా ఇవ్వమని అడుగుతాను అనమాట. సో అదైతే మిస్ అయిపోయింది. ఇక్కడైతే కంప్లీట్గా సైడ్కి మీకు వైట్గా కనిపిస్తుంది చూడండి పొడుగ్గా, అందులో వచ్చేసి కృష్ణుడి కటింగ్ అనేది వస్తుందన్నమాట. కృష్ణుడి బొమ్మ ఉంటుంది కదండి, ఆ కటింగ్ అనేది మనకు లైటింగ్లో కనపడే విధంగా వుడ్లో కట్ చేస్తారు. అది ప్రింటింగ్లో కట్ చేసి తీసుకొచ్చి పెడతారట, అది ఫైనల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడైతే టీవీ యూనిట్కి బ్యాక్ సైడు క్రీమ్ కలర్లో షీట్ అనేది అతికిస్తున్నారు. ఈ షీట్ అతికించడం కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు కంప్లీట్గా వీడియో తీయాలని చూపించాలని వీడియో తీసి పెట్టానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి దాని సైజ్ను ఫస్ట్ కట్ చేసుకున్నారు. తర్వాత టీవీ దగ్గర ఒకళ్ళు ఫెవికాల్ అప్లై చేస్తుంటే ఇక్కడ డెకులం షీట్కి ఇంకోళ్ళు అప్లై చేస్తున్నారు ఒకే టైంలో. సో అది మళ్ళీ గట్టిగా అయిపోకుండా అక్కడ అప్లై చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ అప్లై చేసి కొంచెం లేట్ అయిపోతుంది కదా. సో ఒకటేసారి కింద పైన అప్లై చేసేసి షీట్ని తీసుకెళ్ళి అతికిస్తారనమాట. ఇంకో విషయం ఏంటంటే టీవీ యూనిట్ పెట్టించుకునేటప్పుడు మనకు ఎక్కడైతే ప్లగ్ పాయింట్స్ వస్తాయో ముందే చెప్పుకోవాలి, లేకపోతే మనం ఎక్స్టెన్షనర్ బాక్స్లు అనేవి పెట్టుకుంటూనే ఉండాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనకు ప్లగ్ పాయింట్లు ఎన్ని కావాలి, ఎక్కడెక్కడ వస్తాయి అనేది ముందే చెప్పాల్సి ఉంటుంది. సో మేమైతే టీవీకి ఒక ప్లగ్ పాయింట్ చెప్పాము. అండ్ కింద వచ్చేసి మాకు సపరేట్గా 2 ఇచ్చారు కన్స్ట్రక్షన్ టైంలో. సో ఆ 2 కూడా
పెట్టమని చెప్పాము. సో, అక్కడి వరకు కటింగ్స్ అయితే జరిగాయన్నమాట. ఇలా ఉంటాయి. కొన్ని జాగ్రత్తలైతే మనం తీసుకోవాలి. లేకపోతే తర్వాత మనం పక్క నుండి ఎక్స్‌టెన్షనర్ బాక్స్ పెట్టుకొని టీవీ యూనిట్ పెట్టాల్సొస్తుంది. లేకపోతే మనం మళ్ళీ కటింగ్స్ చేపిచ్చుకొని, వైరింగ్ చేపిచ్చుకోవాల్సొస్తుంది. ఇలా చేయడం వల్ల మనకు డబల్ వర్క్ అవుతుందనమాట. సో, ముఖ్యంగా కబోర్డ్ వర్క్ చేయించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలక్ట్రీషియన్ పాయింట్స్ ఎక్కడ ఇచ్చాము, లేకపోతే మీకు ఇంకా ఏదైనా ఎక్స్‌ట్రా కావాలా, లైటింగ్ కావాలా అనేది వాళ్ళకి స్టార్టింగ్‌లోనే చెప్పేస్తే సరిపోతుంది. లేకపోతే మనం ఒక్కొక్క రోజు వెళ్ళము. ఆ వర్క్ జరిగిపోతుంది. తర్వాత మనకే ప్రాబ్లమ్ అవుతుందనమాట. అలా కాకుండా మనం ఇలా వర్క్ అనేది జరిగే ముందే చెప్పాలి. టీవీ యూనిట్‌కైతే మేము లైటింగ్స్ కావాలి, రోప్ లైట్స్ కావాలి అని ముందే చెప్పేసాము. అంత వైరింగ్ అడిగారు. ఒక వైర్ తెచ్చిచ్చామనమాట. మొత్తం కంప్లీట్‌గా దాని లోపటి నుండే వైరింగ్ అనేది సెట్ చేసేసుకొని మనకు లాస్ట్‌లో ఎలక్ట్రీషియన్ అనేది వచ్చేసి కనెక్షన్ ఇచ్చేస్తారనమాట. సో, ఇలా అయితే వర్క్ జరుగుతుంది. ఇప్పుడైతే షీట్‌కి మొత్తం కూడా ఫెవికాల్ అప్లై చేసేసారు. ఇంకా ఈ షీట్‌ని తీసుకెళ్ళి దానికి అతికిచ్చేస్తారనమాట. ఇది అతుక్కున్న తర్వాత ఒక 1 ఆర్ 2 డేస్ దీనికొక స్టిక్కర్స్ లాంటివి అతికించే ఉంచుతారు. ఎందుకంటే గట్టిగా పట్టుకోవడానికి. ఈ కబోర్డ్ ఏ వర్క్ జరిగినా సరే ఇలా షీట్స్ అతికిచ్చిన తర్వాత దీనిపైన అయితే ఒక టేప్ లాంటిది అతికిస్తారనమాట. సో, అది తీసిన తర్వాత మనకు ఫినిషింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డెకోలం కార్నర్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు తను పట్టుకున్నారు లెఫ్ట్ హ్యాండ్‌లో. ఆ కార్నర్స్ అంతా కూడా కంప్లీట్‌గా ఒక లాంటి బ్లేడ్‌తో రిమూవ్ చేసేసి స్మూత్‌గా మనకు పట్టుకున్నా గుచ్చుకోకుండా ఉండే విధంగా చేస్తారనమాట. సో, ఇలా అయితే ప్రాసెస్ ఉంటుంది. టీవీ సైడ్ అయితే ఎక్కువగా హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా ఉండేటట్టు, హైలైట్ అయ్యేటట్టు చూసుకున్నామనమాట. వన్ సైడ్ వచ్చేసి బ్లాక్స్‌గా వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వచ్చింది. ఫస్ట్ డిజైన్ అన్నారు. సో, చాలా మటుకు చూశాను. డిజైన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. వద్దు ప్లెయిన్‌గానే పెట్టండి అని చెప్పాను. సో, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఈ వుడ్ కలరు ప్లస్ ఈ వైట్ కలరు కాంబినేషన్‌లో బావుంటదని వాళ్ళే సజెస్ట్ చేశారు. సో, వాళ్ళు చేసిన దాంట్లో నుండి మేము సెలెక్ట్ చేసుకొని ఈ కలర్స్ అయితే ఫైనల్ చేసామనమాట. ఇది ఆల్రెడీ నాకు ఒక పిక్ పంపించారు. సో, అందులో ఉన్న దానికన్నా కొంచెం మార్పులు చేసి ఇక్కడ వర్క్ అయితే ఫినిష్ అవుతుందనమాట. కింద వచ్చేసి మనకు 3 డ్రాస్ వస్తాయి. అండ్ కార్నర్‌లో స్పేస్ వస్తుంది. ఏదన్నా బొమ్మ కనిపించేది మంచిగా ఉండేది అక్కడ పెట్టుకోవచ్చు. కింద అయితే రిమోట్ కంట్రోల్‌కి కానియండి అంతా మంచిగా డిజైన్ చేశారనమాట. ఏదన్నా స్పీకర్స్ పెట్టుకోవాలన్నా ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. సో, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు చూసుకున్నారు. అండ్ ఇటు సైడ్ కార్నర్‌లో వచ్చేసి నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను టైల్స్‌లో కూడా పెట్టిద్దాం అనుకున్నాను. బట్ అక్కడ పెట్టియలేకపోయాను. సో, ఫైనల్లీ అయితే టీవీ యూనిట్‌లో నాకు కృష్ణుడు వచ్చేసాడనమాట. నేను ఇంకోసారి ఫినిషింగ్ అయ్యాక కంప్లీట్ వీడియో అయితే పెడతాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్‌గా ఉండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాననమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.